వర్షన్ సినిమాతో ప్రభాస్ కెరియర్ లో తొలి కమర్షియల్ హిట్ కొట్టాడు. ఈ సినిమా తర్వాత త్రిషాతో బుజ్జిగాడు, పౌర్ణమి సినిమాలు చేశాడు ప్రభాస్. ఇక అనుష్క శెట్టితో బిల్లా, మిర్చి, బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలు చేసిన ప్రభాస్ స్వీటీ తర్వాత త్రిషాతోనే ఎక్కువ సినిమాలు చేశాడు. మరోసారి ఈ జంటను తెరపైకి తీసుకొచ్చేందుకు ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమా చేస్తున్న ప్రభాస్ హను రాఘోపూడి దర్శకత్వంలో ఓ సినిమాని అధికారికంగా ప్రారంభించాడు. ఈ రెండు సినిమాలతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 సినిమాకు సీక్వెల్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతుంది. అయితే హను రాఘోపూడి సినిమా తర్వాత ప్రభాస్ యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ సినిమా స్టార్ట్ చేయనున్నాడు. ప్రభాస్ కెరియర్ లో 25వ చిత్రంగా స్పిరిట్ అయితే రానుంది. ఇప్పటికే స్పిరిట్ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసిన సందీప్ రెడ్డి వంగ నటీనటుల ఎంపిక ప్రక్రియలో ఉన్నారు. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ కి జోడీగా త్రిషా హీరోయిన్ గా కనిపించనుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ త్రిషా జోడీకి మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఇప్పుడు త్రిషా వయసు 41 ఏళ్లు. ఈ వయసులో కూడా కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ అక్కడ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. 2023లో విజయ్ తో లియో సినిమా చేసిన త్రిషా పొనియన్ సెల్వన్ 2 సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతం ఆమె అజిత్ తో విడా ముయర్చి, చిరంజీవితో విశ్వంబర సినిమాలు చేస్తుంది. వీటితో పాటు మోహన్ లాల్ తో రామ్, కమల్ హాసన్ తో తక్లైఫ్ వంటి సినిమాలు చేస్తుంది. త్రిషా లిస్ట్ లో ఉన్న సినిమాలన్నీ సీనియర్ హీరోల సినిమాలే. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ ద్విపాత్ర అభినయం చేయనున్నాడని, ఒక పాత్ర పోలీస్ ఆఫీసర్ గా, మరో పాత్రలో విలన్ గా ప్రభాస్ నటించబోతున్నాడని సోషల్ మీడియాలో టాక్. అయితే విలన్ ప్రభాస్ సరసన త్రిషా నటించబోతుందట. మెయిన్ హీరోయిన్ కోసం దర్శకుడు ఇంకా వెతుకుతున్నారు. అయితే ఇదంతా సోషల్ మీడియాలో ఊహాగానాలు మాత్రమే అని కొందరు వాదిస్తున్నారు. స్పిరిట్ సినిమాలో కొరియన్ నటుడు డాన్ లీ నటిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్లే సీనియర్ ప్రభాస్ సరసన త్రిషా హీరోయిన్ గా ప్రభాస్ ద్విపాత్ర అభినయం చేస్తున్నారనే వార్తలు కూడా ఎలాంటి ఆధారం లేకుండా ప్రచారం అవుతున్నాయని కొందరు టాలీవుడ్ అభిమానులు అయితే కొట్టిపారేస్తున్నారు.